మరి అట్లాగే వ్యాపారస్తులే నడిపేది రాజకీయాలు. అట్లాంటి వ్యాపారస్తులే ఇప్పటికి అంత యుద్ధాలు జరుగుతున్నా ఇరాన్ వచ్చేసేమో 4వ ప్లేస్ లో ఉంది, అమెరికా వచ్చేసేమో 1st ప్లేస్ లో ఉంది. మంది ఇంకా ఇద్దరే కనపడుతున్నారు మన దేశంలో. మరి ఆ పెరిగే అంకె ఏమైనా ఉందంటారా? ఏంటి ఇద్దరు కనపడుతున్నారు అంటే వ్యాపారస్తుల్లో, పెద్ద పెద్ద వ్యాపారస్తుల్లో నెంబర్ 1 ప్లేస్ లో భారతదేశంలో ఇద్దరే కనపడుతున్నారు, అంబానీ అదానీ. అట్లానే ఇరాన్ లో చూసుకుంటే 10 మంది దాకా ఉండాలి. బయట దేశాల్లో ఉన్నా కానీ ఇరాన్ వాళ్ళు. మరి అట్లా మన దేశంలో కూడా పెరిగిద్దంటారా లేదంటారా? అంటే ఆలోచన విధానం కావచ్చు, క్రియేటివిటీ మైండ్ సెట్కి గవర్నమెంట్లు సహకరించాలి. మీకు ఠాగూర్ సినిమాలు ఇదే చూపిస్తారు. అమెరికా అధ్యక్షుడు ఆయన చెప్పులు కుట్టే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు భారతదేశంలో ఎంతమంది అవ్వాలని కోరారు. నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్న వ్యాపారవేత్తలకు కావచ్చు, ప్రపంచ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకి మించి మనకు నాలెడ్జ్ ఉంది. అది భారతదేశంలో ఉన్న డిఎన్ఏలోనే ఉంది, అది మన మట్టిలోనే ఉంది. కానీ మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అలాంటి క్రియేటివ్ మైండ్ సెట్ని కానీ అలాంటి టాలెంట్ని కానీ ఎంకరేజ్ చేసే వాతావరణం లేదు. కేవలం ఆ పార్టీలకు కానీ ఆ ప్రభుత్వానికి కానీ ఫండింగ్ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తారు. దానివల్ల మిగతా వాళ్ళు ఎక్కువ గ్రోత్నెస్ అవ్వకపోవడానికి ఒక ప్రధాన కారణం. ఇప్పుడు మన దేశంలో ఉన్న సంపద చూస్తే కేవలం 90% ఉన్న సంపద కేవలం 10% మంది దగ్గర ఉంది. అధికారం కూడా అలాంటిదే. కేవలం 90% మంది దగ్గర ఉన్న అధికారం పవర్ అంతా కూడా కేవలం 10% దగ్గరే ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అధికారం ఏకీకృతం అవ్వకూడదు, కేంద్రీకృతం అవ్వకూడదు. అంటే ఒక దేశంలో ఉన్న అధికారం కొంతమందికి ఉండిపోకూడదు. కొంతమంది దగ్గర అధికారం ఉంటే అది కూడా నష్టం అవుతుంది. మీకు కోర్టులో జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు కూడా ఒక జడ్జి ఇద్దరు జడ్జిలు ఇస్తే కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. ఒక 5-6 మంది జడ్జిలు కలిసి జడ్జిమెంట్ ఇవ్వాలి ఈ అంశం మీద అంటారు. అంటే ఒకలే ఇచ్చేది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో జడ్జిమెంట్లు కూడా అలాగా ఇదవుతాయి. కాబట్టి అధికారం కూడా కొంతమంది దగ్గర 10% మంది జనాభా దగ్గర మాత్రమే, రాజకీయ నాయకుల దగ్గర మాత్రమే, రాజకీయ పార్టీల దగ్గర మాత్రమే ఉండిపోవడం. డబ్బు కూడా వ్యాపారస్తులు కూడా కేవలం మన దేశంలో కేవలం 10% మంది మాత్రమే లీడ్ చేయడం అనేది ప్రమాదకరం అవుతుంది. సార్ ఇప్పుడు కాశ్మీరీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిం మహిళలు వాళ్ళంతా కూడా సేవ్ ఇరాన్ అని చెప్పి భారీగా విరాళాలు సేకరిస్తూ అక్కడికి డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు అంటే ఇక్కడ ఉంటూ అక్కడ మద్దతు పలకడం దగ్గర ఇప్పుడు కాశ్మీర్ ఆ సరౌండింగ్ స్టేట్స్ అన్ని కూడా ఫండ్ కలెక్ట్ చేసి ఒక 100 కోట్ల దాకా 1000 కోట్ల దాకా అక్కడ ఫార్వర్డ్ చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అంటే ఇక్కడ అంతకుముందు హిందువులలో జరిగిన దానికి ఒక్కరు కూడా మాట్లాడలేదు. బట్ ఇప్పుడు వేరే కంట్రీలో ఇది జరిగితే మాత్రం ఇక్కడ నుండి భారీ ఎత్తున విరాళాలు కానీ భారీ ఎత్తున మద్దతు కానీ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది ఏ ధోరణిలో తీసుకోవాలి? అంటే వాళ్ళని ఇంకెవరో ఇన్ఫ్లుయెన్స్ చేయించారు. ఇప్పుడు మనకి అన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు రెండోసారి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఈఎస్ హాస్పిటల్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈఎస్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు. అదే ఈఎస్ హాస్పిటల్ వీళ్ళు 1000 కోట్లు పెట్టి కూడా సొంతంగా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ దేశం అభివృద్ధి కోసం కానీ, లేదా నిజంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ముస్లిం అభివృద్ధి కోసం కూడా వీళ్ళు కేటాయించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇరాన్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన దేశం నుంచి ఎక్కువ ఇరాన్కి ఎందుకు సపోర్ట్ వెళ్తుందంటే ఇరాన్ సుప్రీం లీడరు, ఇరాన్ పరిపాలించిన వ్యక్తి, ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్న కొడుకు, వీళ్ళందరూ కూడా సీఎం ముస్లిం సంబంధించిన వ్యక్తులు. భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా సీఎం ముస్లిమ్స్ అంటే ఒక ముస్లింలో ఉన్న ఒక కమ్యూనిటీ అన్న ఫీలింగ్లో ఉంది. కానీ అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇది రాంగ్గా అంటే పబ్లిక్లో నెగిటివ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం మీద కూడా చాలా జమ్మూ కాశ్మీర్ చాలా దాడులు జరిగినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా పరిహారం ఇచ్చి ఉంటుంటే బాగుండు. అంటే జమ్మూ కాశ్మీర్లో చాలా మంది చనిపోయారు ఈ యొక్క ఉగ్రవాద కారణం వల్ల, పాకిస్తాన్ దాడి చేస్తే చాలా మంది చనిపోయారు. అలా కనుక అక్కడ వాళ్ళ ముస్లిమ్స్కి వాళ్ళు సాయం చేసుకుంటే బెస్ట్ ఉండేది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక దేశ ప్రధాని స్వయంగా వెళ్ళి ఆ రోజు సూపర్ లీడర్ చనిపోతే కూడా నెక్స్ట్ రోజు ఆయన సంతాపం ప్రకటించారు మన భారతదేశం తరఫు నుంచి. కాబట్టి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నారేమన్న ఫీలింగ్ బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది సినీ ప్రముఖులు, కొంతమంది నేటిజన్లు కూడా ఏమంటారు, మీరు మద్దతు ఇచ్చే ఉద్దేశం అంటే అక్కడికి వెళ్ళియండి, ఇక్కడ నుండి ఎందుకు అంత ఓవర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది నేటిజన్లు మాట్లాడతారు. అంటే అదే చేసుకోవచ్చు కదా, అక్కడికి ఈ సపోర్ట్ ఏదో అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు కదా, ఇక్కడ నుండి ఎందుకు అని చెప్పి మాట్లాడతారు. అదే ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఎక్కడా లేని అంత వెసులుబాట్లు అన్నీ ఉన్నాయి. సో ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఇవన్నీ కూడా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, ఇతర దేశాల్లో ఎక్కడ లేవు. మీరు చూడండి ఇరాన్లో కూడా అలాంటి వాతావరణం ఎక్కడ లేదు. ఇరాన్లో కూడా జనాభా పెరుగుదల చాలా తగ్గిపోయింది ఇరాన్లో. సో ఇరాన్ పరిపాలన సూపర్ లీడర్ పరిపాలన వల్ల చాలా నష్టపోయారు. అక్కడ ఉన్న మహిళలు అక్కడ వ్యతిరేకించారు. ఇక్కడ రియాలిటీ విషయం ఏంటంటే వీళ్ళకి అక్కడ ఉన్న రియాలిటీ అనేది తెలియదు. కాబట్టి నిజంగా కనుక వాస్తవం కనుక వీళ్ళు కూడా ఒక 1 మంత్ ఇరాన్లో ఉంటే నిజంగా ఆ విరాళాలు వాళ్ళు వెనక్కి తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. రియాలిటీ తెలియకపోవడం, కేవలం కొంతమంది ఏవైతే ఆ మత గురువులు చేసే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో
దాన్ని బేస్ చేసి మీరు విరాళం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు మోడీ గారి స్పీచ్లో కూడా 3,24,000 మంది మన గల్ఫ్ కంట్రీస్ ఉన్న భారతీయులను సేఫ్గా తీసుకొచ్చినాం, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా తీసుకొచ్చినాం. ఆ ఫండింగ్ అంతా కూడా ఇండియన్ గవర్నమెంటే పెట్టుకుంది కదా అక్కడ నుండి తీసుకురాలి. అంటే ఇప్పుడు అక్కడ ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి తీసుకొని, అంటే ఈ అటాక్ల దృష్ట్యానైనా అక్కడ నుండి తీసుకొచ్చింది, లేదంటే అక్రమంగా కేసులు పెడుతున్నారు అని చెప్పి అమెరికాలో చూస్తున్నట్టయితే అక్కడ లేదు, అన్ని దేశాలను తీసుకొచ్చారు. ఈరోజు ఇరాన్లో 9,000 మంది, ఇజ్రాయెల్లో 34,000 మంది ఉన్నారు మన భారతీయులు. అలాగే ఎక్కడైతే ప్రమాదం ఉందో ఆల్రెడీ ఇరాన్ హెచ్చరించింది, అమెరికా కూడా హెచ్చరిస్తుంది, ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించింది మీ దేశం వాళ్ళే ఉంటే తీసుకెళ్ళిపోమని. కాబట్టి ఫ్లైట్లు వేసి తీసుకొచ్చారు. దానిలో ఏదో కేవలం ఒక అమెరికా మాత్రమే కాదు, మిత్ర దేశాల్లో కూడా తీసుకొచ్చారు. సో ఒక దేశానికి ఒక దేశ ప్రధానమంత్రికి కానీ ఒక దేశ విదేశాంగ మంత్రి కూడా ఎప్పుడైనా మన దేశం వాళ్ళు ఇతర దేశాల్లో ప్రమాదంలో ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది డబ్బులు కూడా. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ప్రయాణం అనేది మొదలవలా, చివరి మూమెంట్ లో ఒకేసారి మన ఎక్కువ మంది ఉంటారు, మన వాళ్ళని తీసుకురాగల దమ్ము మన దగ్గర ఉందంటారు, ఫ్లైట్ పరంగా కానీ విమానాల పరంగా? మనకి అమెరికాకి మనకి పెద్ద సమస్య ఏం లేదు, అమెరికాకి మనకి ఎప్పుడూ సమస్య ఉండదు. అమెరికా ఏదైనా ప్రమాదంలో పడింది అనుకో సార్, భారతీయులు మొత్తాన్ని తీసుకురాగలరా ఒకేసారి? మొత్తాన్ని తీసుకురాకపోవచ్చు ఏమో, కానీ ఎవరైతే ప్రమాదంలో ఉంటారో, అంటే ఎవరికైతే కొన్ని ప్రాంతాల్లో రిస్క్ ఉంటుందని అనిపిస్తుందో వాళ్ళని తీసుకొస్తారు. ఇక్కడ కేవలం అందరినీ ఎక్కించుకొని ఆర్టీసీ బస్సులో తీసుకురావడానికి అవకాశం ఉండదు. ఎవరికైతే రిస్క్ అయితే ఉంటుందో, రిస్క్ ఏరియాస్ ఉంటాయో వాళ్ళు మెయిల్ చేస్తారు, సార్ మేము పలానా ఏరియాలో ఉన్నాం. వాళ్ళు కూడా అక్కడ అక్కడ భారత విదేశాంగ మంత్రి ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో భారత విదేశాంగం ఉంటుంది, ఇజ్రాయెల్లో భారత విదేశాంగం ఉంటుంది, అమెరికాలో భారత విదేశాంగం ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఈ ప్రాంతాల్లో వాళ్ళు రిస్క్ ఉంది, ఇప్పుడు ఈ యూసఫ్ కూడా ప్రాంతాల్లో రిస్క్ ఉంది అని చెప్పినప్పుడు ఈ యూసఫ్ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న భారత విదేశాంగం కనెక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఫ్లైట్లు బుక్ చేస్తారు. కానీ అందరినీ కాదు, ఎవరికైతే రిస్క్ ఉంటుంది అని భావిస్తారో అక్కడ విదేశాంగ మంత్రి భావించినప్పుడు కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ అప్పుడు విదేశీ తరలిస్తారన్నమాట. ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్ చూస్తున్నట్టయితే నష్టాల్లో ముగిసింది ఇండియన్ స్టాక్ మార్కెట్. అంటే యుద్ధ ప్రభావం వల్ల ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది, అంటే ఇండియన్ ఎకనామీ మొత్తం దెబ్బతింటుంది కదా దానివల్ల. ఇలా చేసుకుంటూ పోతే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని చెప్పి నేటిజన్ మాట్లాడుతున్నారు. దీనిపైన మీరేమంటారు? అంటే యుద్ధం ఆగకపోతే మాత్రం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉండవని నేను గతంలో చెప్పాను. కానీ అలాంటి వాతావరణం కూడా ఉంది. ఎందుకు ఉందంటే కేవలం 2 దేశాల మధ్య జరిగిన ఈ గొడవ, ఈ యుద్ధం ఇప్పుడు 11 దేశాలకు వెళ్ళిపోయింది. సో ఇలాగ కనుక స్ప్రెడ్ అవుతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన ఇరాన్కి ఏమో 4 దేశాలు, ఇజ్రాయెల్కి ఏమో 3 దేశాలు, రష్యా, చైనా, ఇలాగా ఒక్కొక్క దేశానికి ఒక 3 దేశాలు సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా 4 3 12 అంటే 12 దేశాలు. అలా అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది కూడా ఆర్మీ వాళ్ళు కూడా చెప్తున్నారంటే అలాంటి ఛాయిస్ కూడా ఉండొచ్చు. ఇక్కడ అంత సమస్య ఏంటంటే ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశం ట్రంప్కి అమెరికాకి లేకపోవడం. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే సముద్రాలు పెరుగుతుంది, సముద్రాలు పెరిగితే అమెరికాకి ఆర్థికంగా లాభం చేకూరుతుంది. కాబట్టి ఈరోజు మన ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా చెప్తుంది అదే, మేము ఈ యొక్క అంశాన్ని కొనసాగించాలనే ఉద్దేశం మాకు లేకపోయినా అమెరికా ఎక్కడ కూడా దౌత్యానికి సహకరించలేదనే విషయం ఎక్కువ చెప్తుంది. కాబట్టి ఇది అమెరికా దీర్ఘకాలికంగా ఆలోచించకపోవడం వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లో నష్టం వస్తే ఇరాన్కి లాభం ఉంది, అమెరికాకి లాభం ఉంది. ఇప్పుడు ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే అంతర్జాతీయంగా మొత్తం సంక్షోభం ఏర్పడాలి, ఆర్థికపరమైన సంక్షోభం ఏర్పడినా లేదా చమురు సంక్షోభం ఏర్పడినా ఖచ్చితంగా ఇరాన్ యొక్క కెపాసిటీ ఇతర దేశాలు తెలిసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎప్పుడైనా ఇలాంటి వివాదాలు చేయాలన్నా గొడవ చేయాలన్నా ఖచ్చితంగా ఇరాన్ మీద ఆలోచన చేస్తారు అనే ఉద్దేశంతో దీర్ఘకాలికంగా ప్రణాళిక, అంటే ఇరాన్కి ఒక బలమైన వ్యూహం ఉంది, ఆ వ్యూహంలోనే ఇరికించింది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా మీద ఒత్తిడి వస్తుందని చెప్పాను. అలాగే ఆ ట్రంప్ మీద ఈరోజు కూడా ట్రంప్ మీద ఒత్తిడి ఉంది. ఇరాన్ మీద ఒత్తిడి లేదు, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి, ట్రంప్ మీద ఒత్తిడి ఉంది. అంటే ఇప్పుడు రూపాయి వాల్యూ ఇంకా పడిపోతుంది. ఈ రోజు 94కి చేరిందన్న సమాచారం కూడా వచ్చింది సార్, దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా అది ఏంటంటే మార్కెట్ వాల్యూ పడిపోతుంది. అనేక కారణాలు ఉంటాయి మార్కెట్ వాల్యూ పడి. ఇండియాలో ఎటువంటి యుద్ధాలు లేవు కదా, మన ఇండియా రూపాయి పెరగాలి కానీ ఇంకా తగ్గిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే అంతర్జాతీయంగా జరుగుతున్న ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్ కూడా ఉంది, అది ఇక్కడి నుంచే కాదు కదా. సో ధర పెరుగుతుందంటే మన దేశంలో యుద్ధం జరగట్లేదు, అయినా మరి ధర పెరుగుతుందంటే దానికి కారణం ఏంటి? అది ఇతర అంటే రూపాయి డాలర్ మీద డిపెండ్ అయింది. రూపాయి అనేది డాలర్ మీద డిపెండ్ అయింది, డాలర్ అంతర్జాతీయంగా డిపెండ్ అయింది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ డాలర్ మీద పడినా ఆ డాలర్ మీద ఉన్న ప్రభావం రూపాయి మీద పడుతుంది. కానీ అమెరికా మీద యుద్ధాలు జరుగుతున్నాయి కదా సార్, మరి అమెరికా డాలర్ ఎందుకు తగ్గట్లేదు, అదే ఇంకా పెరుగుతుంది ఎందుకని అంటారు? ఒక దేశానికి ఎప్పుడు కంపేర్ చేయలేం. ఇప్పుడు మీరు చైనా ఒక అంశం చెప్పారు. చైనాలో ప్రతి 150 మీటర్లకి ఒక చిన్న వర్క్షాప్ ఉంటుంది. అంటే ఇండస్ట్రియల్ పరంగా చూస్తే మ్యాక్సిమం అక్కడ అందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లే. అంటే మ్యాక్సిమం
వాళ్ళు 12th వరకు ఐటీఐ డిప్లొమా అక్కడ చేసి ఆపేస్తారు. మ్యాక్సిమం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి కంపెనీకి అక్కడ చైనా కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకుంటారంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తుంది. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం కన్నా వాళ్ళే సొంతంగా ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రతి 150 మీటర్లకి ఒక కంపెనీ ఉంటుంది. మన భారతదేశంలో అలాంటి వాతావరణం లేదు కదా. కాబట్టి ఒక దేశానికి ఉన్న పరిస్థితులు వేరుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.